శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది మిథున్ రెడ్డి గారు వచ్చేసి నిన్న అరెస్ట్ చేశారు. అయితే దాంట్లో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది వచ్చేసి ఫేక్ అరెస్ట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే నిజమేనా, ఆయన నిజంగా లిక్కర్ స్కామ్ చేశారా ఏంటి సార్? ఏమండి, అరెస్ట్ ఫేకా, ఆధారాలు లేవా, ఆధారాలు ఉన్నాయా, కోర్టు వారు కదా డిసైడ్ చేస్తారు. మీ అంబటి రాంబాబు గారును సజ్జల రామకృష్ణారెడ్డి డిసైడ్ చేసేస్తే ఇంకో కోర్టులు ఎందుకు? అంటే మీరు ఫైట్ చేయండి, తప్పలేదు. అది ఫేకా లేకపోతే ఇంకొకట, యాజ్ రైట్ ఈజ్ లా. లాలో మీరు మీకు రైట్ ఉంది, మీకు ఆపర్చునిటీ ఉంది. మీరు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ చేశారు. ఏమండి ఇది తప్పుడు ఆరోపణలు, ఆయనకి వర్తించదు, 409 వర్తించదు, ఇంకోటి వర్తించదు. ఆయన చాలా నిరపరాధి, చాలా మంచివాడు, సోమయుడు, లోకపక్ష నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, చాలా మంచివాడు అని చెప్పారు. ఆయన ఏ సినిమా పెట్టుబడులు లేవు, ఎక్కడా లేవు, ఎలాగా లేవు, అస్సలు ఆయన డబ్బు ఏది ముట్టుకోలేదు అన్నారు. మరి ఆయన ఆధారాలతో చూపించి ఛార్జ్షీట్ వేసి జడ్జి గారికి చూపించి జడ్జి గారికి మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కదా రిమైండ్ చేస్తారు. రిమైండ్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా, కేసు కొట్టియాలా అనేది కోర్టు వారి ఇష్టం. ఎస్ లా, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగం మనకి ఇచ్చిన చట్టాన్ని గౌరవించాలి, లాను గౌరవించాలి, పార్లమెంట్ అమెండ్మెంట్స్ని గౌరవించాలి, మనం ఏదైతే అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్నామో దాన్ని గౌరవించాలి. అవన్నీ మనం గౌరవించి మనం ఉన్న ప్రజా రాజ్యంలో ఉన్నాం. ఆ ప్రజారాజ్యంలో మీరందరూ నాయకులే, మీరందరూ శాసన మండలి నాయకులు, శాసనసభ నాయకులు, లోక్సభ నాయకులు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఏ తప్పు చేయను అని చేశారు. మరి తప్పులు చేశారు అనేది పోలీసు వాళ్ళు చెప్తున్నారు. తప్పులు చేశారు అనేది అది అనుమానం వచ్చి రిమైండ్ చేశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళు అంత గట్టిగా చెప్పడానికి ఏంటంటే 3 సార్లు ఎంపీగా నిలబడ్డాడు కదా, ఏదైనా మిస్టేక్ ఉంటే ప్రజలే కదా తిరస్కరించేది. ప్రజలు తిరస్కరించేది వేరు, స్కామ్ జరిగినప్పుడు ఆధారాలు ఉన్నది వేరు. మీకు స్కామ్ జరిగింది, మీకు ఇగో ఆధారాలు ఉన్నాయి, మీ ప్రజలు ఓడించాలి, ప్రజలకు ఏం తెలుస్తుంది? అన్ని ప్రజలు ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. ఉదయం లేస్తే పట్టుకుట్టు కోసం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఇప్పుడు దీని మీదే ఆధారపడి మీ మిథున్ రెడ్డి గారు ఏం చేశారు, ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఎంపీ గారు ఏం చేశారు, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారని చూడండి. ఒకానొక టైంలో మన ప్రజలు మన ఎంపీగా మనకి ఏం హెల్ప్ చేస్తున్నారు, మనకు డెవలపింగ్ ఫండ్స్ తీసుకొస్తున్నారు, మనం ఆయన డెవలపింగ్స్లో కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఆయన మన కరెక్ట్గా మన దగ్గర నియోజకవర్గంకి వస్తున్నాడా లేదా, మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నాడా లేదా, ఓటు వేయాలా వద్దా, ఆయన అవినీతి చేశాడా, అక్రమం చేశాడా, ఆస్తులు సంపాదించాడా, 1000 కోట్లు సంపాదించాడా, ఆ డబ్బులు తీసి సినిమా వాళ్ళకి పెట్టాడా, పక్కన పెట్టాడా, ఎదురు పెట్టాడా, సినిమాలు తీశాడా వైసీపీ కోసం అని ప్రజలకు అవసరంలా. అది ప్రజల పబ్లిక్ సొమ్ము డైవర్షన్ అవుతున్నప్పుడు, ఆ పబ్లిక్ సొమ్ముని డైవర్షన్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత సిబిసిఐడిది కానీ, పోలీసు వాళ్ళది కానీ, గవర్నమెంట్ మీద కానీ ఉంది. అది ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో తప్పని తేలితే ఒక వ్యక్తిని పట్టుకుంటే నేను కాదు దొంగని ఆయన దొంగ అని చెప్పాడు, నేను కాదు దొంగ ఆయన దొంగ అని ఒకరు దొంగ అనుకో 48 మంది అయ్యారు. ఎవరిదో ఒకరి కన్వెన్షన్ స్టేట్మెంట్ తీసుకుంటేనే కదా ఆయన మీద అరెస్ట్ వారెంట్కి వచ్చింది. ఎవరిదో దగ్గర ఆయనకి ఎక్కడో కన్వెన్షన్ స్టేట్మెంట్లో ఎక్కడో ఏ వాట్సాప్ చాటింగ్లోనో, ఎక్కడో ఏ హవాలాలోనో, లేకపోతే ఇంకొకడో అది ఎక్కడో కాదు ఈయన లింక్ ఉండబట్టే కదా ఆయన అరెస్ట్ చేశారు. అవన్నీ జడ్జి గారు నమ్మబట్టే కదా రిమాండ్కి పంపించారు. మరి దాంట్లో ఫేక్ అంటే ఎలాగవుద్ది? మరి మీ లాయర్ గారు కూడా వాదించారు కదా, ఇవన్నీ కూడా మీ లాయర్ గారి వాదాన్ని ఏకీపించి, మీ లాయర్ గారి వాదాన్ని, అవతల లాయర్ గారి వాదాన్ని, గవర్నమెంట్ వాదాన్ని, ఇద్దరిని వాదాలను విని యాజ్ గవర్నమెంట్ చెప్పిన వాదన కరెక్ట్గా ఉంది, యాజ్ అ రైట్ అని చెప్పి రిమైండ్ చేశారు. మీరు ఎవరిని తప్పు పడుతున్నారు? గవర్నమెంట్ తప్పు పడుతున్నారు, జడ్జి గారిని తప్పు పడుతున్నారా, లాని తప్పు పడుతున్నారా, మీరు గవర్నమెంట్ని తప్పు పడుతున్నారా, లేకపోతే మీరు మంచి వాళ్ళని మీరు చెప్తున్నారు, మీ మంచి వాళ్ళని నమ్మడానికి అక్కడ ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తున్నారే. అది ఫైనల్గా కేసు ఆర్గ్యుమెంట్స్లో నిలబడదా, ఎవిడెన్స్ నిలబడవా అనేది ఆర్గ్యుమెంట్స్లో చెప్పుకోండి. ప్రతి వాళ్ళు కరెక్టే ఉంటారు. బెయిల్ రావాలా వద్దా అనేది జడ్జి గారి ఇష్టం యాజ్ లా. అంతే తప్ప చాలా మంచివాడు, సోమ్యుడు, 3 సార్లు ఎంపీ అయ్యాడు, నేను సజ్జల రామకృష్ణారెడ్డిని, నేను అంబటి రాంబాబుని, మేమందరం జైలుకి వెళ్ళడానికి రెడీ. నేనేమంటున్నానంటే
నా చిన్న సజెషన్ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు నిజంగా నిజాయితీమంతులు అయితే మీ దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్టేషన్లోకి వెళ్ళి కూర్చోండి. ఓకే. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోన్ వేసిన దాకా అక్కడే కూర్చోండి, ఓకే. అక్కడ ఉండిపోండి. ఎంతమంది ఉంటారో చూస్తా. లాస్ట్కి నాకు పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు, తక్కువ వాళ్ళంతా పారిపోతారు. అంటే ఇది ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, మన కోసం ఎవరు నిలబడరు, అవును. మన కోసం నిలబడే వాళ్ళు కొంతమందే ఉంటారు. అవును. అందుకనే నాయకులు ఉంటారు. ప్రతి కార్యకర్తకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, అవును. ప్రతి కార్యకర్తకు కూడా ఇన్కమ్ కావాలి, అవును. ప్రతి కార్యకర్తకి రాబడి కావాలి. నీతో పాటు సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చొని నీతో పాటు జైలుకి వెళ్ళడానికి ఎవరో సిద్ధంగా ఉండరు. Yes. మాటలు చెప్పినట్టు చేతలు చేయలేరు. Yes. మేము రెడీ అని చెప్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఆయన పక్కన విడుదల రజనీ గారు చెప్తున్నారు మేమందరం జైలుకి వెళ్ళడానికి రెడీ అని. మేమందరం వెళ్ళిపోతాం జైలుకి అని. అమ్మా తల్లి, నువ్వు ఒక్కదానివే జైల్లో ఉంటావు, తక్కువ వాళ్ళు అందరూ బయట ఉంటారు. ఎందుకో తెలుసా, నీ దగ్గర సాయంత్రం దాకా కూర్చుంటాడు ఒక లాఠీ, అది కాదు ఒక బందోబస్తు వేసి రిమైండ్ అయినప్పటికీ నాకు ఏమీ సంబంధం లేదు, ఒకరొకరు జంప్ అయిపోతారు. సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో ఎన్ని లక్షల మంది ఉంటారో కార్యకర్తలు చెప్పమనండి. పార్టీ కార్యకర్తలు ఎన్ని లక్షల మంది కూర్చుంటారో పోలీస్ స్టేషన్ దగ్గర సాయంత్రం దాకా. కూర్చున్న వాళ్ళంతా నిజమైన కార్యకర్తలే. రాత్రి 10 గంటల దాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ నిజమైన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే, జగనన్నకు ప్రాణం పెట్టే కార్యకర్తలే. వెనకాదలు అప్పుడు కనబడకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఓన్లీ కూలికి వచ్చిన వాళ్ళే, నాలుగు వచ్చిన వాళ్ళే. ఇది నేను అడుగుతున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నా లాస్ట్ ఫైనల్లో కూడా సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వచ్చేసి మిథున్ రెడ్డి దగ్గరనే ఆగిపోతున్నా, ఇంకా పైదాకా వెళ్ళొచ్చు అనుకోవచ్చా ఏంటి అసలు? ఏమండి, చట్టం తన పని దాన్ని చేసి ఎంక్వైరీ ఉండేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉండేటప్పుడు మనం మాట్లాడకూడదు. యాక్చువల్గా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా, లేకపోతే ఇంకో విజయసాయి రెడ్డి తప్పు చేశారా, లేకపోతే సుబ్బారెడ్డి గారు తప్పు చేశారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. మనం ఏంటంటే వాటిలో ఇన్వెస్టిగేషన్ భాగంలో మనం మాట్లాడకూడదు, ఇన్వెస్టిగేషన్లో దూరకూడదు. మనం ఏంటంటే జస్ట్ పొలిటికల్గా మాట్లాడాలి తప్ప ఇన్వెస్టిగేషన్లో మనం ఇంటర్ఫేర్ అయితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కనుక వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు.